అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూడా ప్రజలకు వివరిస్తూ ఈ దేశంలో ఈరోజు ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ప్రజలందరూ కూడా ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యాత్రకు పూర్తిగా మరి ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మోదీ గారిని గెలిపిస్తాం. వచ్చే పార్లమెంటులో మటుకు మేము ఖచ్చితంగా మోదీ గారికే మా ఓటు, అసెంబ్లీలో లేదా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మోదీకే మా ఓటు అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మరి స్వాగతాలు పలుకుతున్నారు, ఘనమైనటువంటి స్వాగతాలు పలుకుతున్నారు. చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ యాత్రను చూసి ఓడ్చుకోలేకపోతున్నాయి. యాత్రను చూసి ఓడ్చుకోలేక వాళ్ళు అసలు యాత్రలో ప్రజల యొక్క పాల్గొనడాన్ని చూసి కానీ ప్రజల యొక్క ఇక్కడ వచ్చి మాత్రం మేము చేసినామని చెప్పుకుంటారు. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం అభివృద్ధి జరిగిందనేటటువంటి మాట మాట్లాడడానికి వాళ్ళకు కొంచెమైనా సంస్కారం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే ఇక్కడ వీళ్ళు ఒక పుల్ల కూడా కదిలించేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు కానీ హైవేలు కానీ నిన్న తీసుకొచ్చి ఇక్కడ ఫోటో చూపిస్తాం మీకు. దక్షిణ రింగుకు ఓకే, ఎవరెవరున్నారా ఫోటోలా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మన గడ్కరీ గారితోనే దిగిండ్రు. ఏం చెప్తున్నారు? రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు గడ్కరీ గారు ఒప్పుకున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయగలుగుతుందా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండ్రు. అంతకుముందు ఎప్పుడైనా కేసీఆర్ పోతే ఏమనేటోళ్ళు వీళ్ళు? వీళ్ళకి ఏదో ఒప్పందం ఉంది, వీళ్ళకేమో ఒప్పందం ఉందనేటటువంటి బ్లేమ్ చేసేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు పోయి కలిసి వచ్చింది కదా, మరి వీళ్ళకి ఏమైనా మాత్రం ఒప్పందం ఉందా చెప్పాలి బయట. ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో వాళ్ళకు లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ఈ విధమైన ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఒప్పందం ఉందనేటువంటి దుష్ప్రచారంతోన ఆ రెండు పార్టీలు ఏకమై ఈ దుష్ప్రచారాన్ని నడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తుండ్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుందని ఇది ఒక దుష్ప్రచారం మళ్ళా నడుపుతా ఉన్నారు. దీంట్లో ఎలాంటి వాసంలోకి వచ్చింది? మీ మీద ప్రజలు విశ్వాసంతో ఓటేలే. 6 గ్యారంటీలు అన్నారు. ఎక్కడ ఉన్నాయి 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్పిండ్రు. ప్రజలకు అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 6 గ్యారంటీల విషయంలో ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ 17 స్థానాలు తెలంగాణలో గెలిపియండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇలా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్రానికి చేత కాదని స్పష్టంగా చెప్పేసిండు. ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తేనే చేస్తాము, లేకుంటే మేము చెయ్యలేమని చెప్పిండు. అధికారంలోకి వచ్చేది వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేసేది కల్లా అని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒప్పుకుందని. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది నరేంద్ర మోదీ గారే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటే ఊసే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ ప్రకటించమనండి. వాళ్ళ ఐఎన్డీఏ ఉంది కదా, వాళ్ళ ఇండియాలో ఎక్కడ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రకటించి వాళ్ళందరూ కలిసి ఈ దేశంలో అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారో ఒకసారి చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా అసలు నరేంద్ర మోదీ గారికి మ్యాచ్ అవుతాడా? కేవలం మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు దేశంలో ప్రజలందరూ కోరుకుంటున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే
100% కాదు 200% నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ నుంచి 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా విజయం సాధించబోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ విజయ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మీరు భారతీయ జనతా పార్టీ యొక్క యాత్రను చూసి భయపడి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకునండి. ప్రజలకు మీరు ఏమి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా మాట్లాడండి. నిన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సభ పెట్టిండ్రు. ఆయన ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం వచ్చిండు అక్కడ. దానికి అక్కడ సభ పెట్టుకొని మొత్తం దాదాపు 3-4 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన వాళ్ళు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నామనే ఈ యొక్క తొందరపాటుతో మొత్తం వారందరూ శంకుస్థాపన చేసింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవాళ వాళ్ళు శంకుస్థాపన చేసిండ్రు. ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళు ఇప్పటిదాకా 2500 మహిళలకు ఇచ్చిందా ఏ ఒక్కరికైనా? ఎన్నికలైనా వెంబడే మహిళలకు 2500 ఇస్తామని ఒక్కొక్క మహిళకి ఇంట్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తామన్నారు. 15,000 రూపాయలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల ముందు రైతు బంధును ఆపింది వాళ్ళే. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఈరోజు ఇప్పటిదాకా రైతు బంధునికి ఎందుకు ఇవ్వడం లేదు? అలవు కానటువంటి హామీలు అడ్డగోలుగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి 4,000 పెన్షన్ ఎక్కడుంది? వికలాంగులకు 6,000 పెన్షన్ ఎక్కడుంది? ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామన్నారు కదా. తర్వాత వచ్చిన తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలని లేదా ఎన్నికల ముందు ఇచ్చినట్టు ఏదో కేసీఆర్ను కంప్లీట్గా వీళ్ళు కేసీఆర్ని ఫాలో అవుతున్నారు. అహంకారంతో మాట్లాడడం మానుకునండి. వాళ్ళ అహంకారానికే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టిండు కేసీఆర్ని, ఫామ్ హౌస్కు పరిమితం చేసిండు. అహంకారంతో దయచేసి మాట్లాడకండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే వస్తుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారే ఉండాలని, ఇక్కడ కూడా పార్లమెంటు స్థానాన్ని గెలిపించడానికి తెలంగాణలో సిద్ధమైనరు. అహంకార ధోరణి విడనాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారిని ఈ సందర్భంగా నేను కోరుతాను. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడుగుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ మరి విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పెట్టలేదన్నాడు కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పెట్టి దానికి జాతీయ హోదా ఇవ్వాలని ఆ రోజు ఎందుకు అడగలేదు? జాతీయ హోదా ఎందుకు రాలేదు అందరికీ తెలుసు. ఈరోజు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు వీళ్ళు పెట్టకపోవడం వాళ్ళ తప్పు. ఫస్ట్ వాళ్ళు పెట్టకపోవడము, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పాలమూరు రంగారెడ్డిని ఆ రోజు ఒత్తిడి చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెషర్ తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే వారందరి యొక్క సహకారంతో ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఉన్న వ్యతిరేకించింది. దాన్ని పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకించింది. ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన రాజకీయాలు మారొచ్చు, ఇది మారొచ్చు, కానీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. పాలమూరు రంగారెడ్డి కాదు, ఈ యొక్క పాలమూరు జిల్లాలో కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ ఈ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందంటేనే ఆనాడు డీకే అరుణ పోరాటం చేసింది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు పోరాటాలు చేయలేదు. పోరాటాలు చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధించింది. వాటి కోసం కష్టపడి ఆ యొక్క కమిట్మెంట్ అని ఫుల్ఫిల్ చేయించింది ఆనాడు. ఈరోజు జిల్లా అభివృద్ధిలో, జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనలో కీలకమైనటువంటి పాత్ర ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా నా మీద విమర్శ చేసేటటువంటి స్తోమత కానీ
వాళ్ళకు ఉన్నటువంటి అర్హత కానీ ఏ ఒక్కరికి లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.